హలో ఫ్రెండ్స్, నరుటో ఎక్స్ప్లెనేషన్కి మీకు మళ్ళీ స్వాగతం. మీరెంతగానో రిక్వెస్ట్ చేస్తున్న నరుటో ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది. ఇంకా లేకే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన కకాషి సెన్స్ అయితే షారింగ్ అని ఓవర్ యూస్ చేయడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అప్పుడే నరుటో ఇంకా సాకురా వచ్చి కకాషి సెన్స్కి ఎలా ఉందని, ఇంకా తన ఫైట్ బాగా చేశాడని పొగుడతారు. అప్పుడే మన సాకురా వచ్చి అసలు ఆ పిల్లోడు ఎవరని కకాషిని అడిగిద్ది. అప్పుడు మన కకాషి సెన్స్ అన్నాడు తను హిడెన్ మిస్ట్ విలేజ్ నుంచి అన్బు బ్లాక్ ఆప్స్ లో ఒక ఆర్గనైజేషన్ లో ఉంటాడని. వీళ్ళెవరని సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఒక విలేజ్ కి స్పైస్ అనే అర్థం. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఒక నింజా బతికేయాలని అన్ని ట్రేసెస్ ని ఎరేజ్ చేసేయాలి. వీళ్ళు వాళ్ళ విలేజ్ సీక్రెట్స్ బయటపడకుండా ఆపుతారు. ఎవరైతే వాళ్ళ విలేజ్ ని పారిపోయి వచ్చారో వాళ్ళని చంపేసి ఇంకా వాళ్ళ బాడీస్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసేస్తారు. జాబుసా దగ్గర ఏమో ఈ అమ్మాయి జాబుసా మౌత్ ని కట్ చేద్దాం అనుకుంటే జాబుసా ఆపేస్తాడు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు పార్ట్నర్స్. కానీ మీరు అనుకుంటూ ఉండొచ్చు తను అటాక్ చేసింది కదా, జాబుసా చనిపోవాలి కదా అని. కానీ అక్కడ జరిగిందంటే తనను ఎక్కువ మీద అటాక్ చేసింది, కానీ అక్కడ ఎక్కువ మజిల్ లేని చోట మాత్రమే అటాక్ చేసింది. దానివల్ల జాబుసా బతికాడు. ఇక్కడ మన కకాషి సెన్సేకి ఏమో జాబుసా ఇంకా ఏమైనా బతికేమున్నాడేమో అని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కకాషి డౌట్ ఏంటంటే అన్బు బ్లాక్ ఆప్స్ దొరికిన నింజాని దొరికినట్టే చంపేస్తారు. కానీ అక్కడ జాబుసాని చంపలేదు. జాబుసాని చంపకుండా తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ చివరికి కకాషి ఏం చెప్తాడంటే జాబుసా బతికే ఉండొచ్చని. మన నరుటో ఏమో షాక్ అయిపోయాడు. కొన్ని డిస్కషన్స్ తర్వాత కకాషి జాబుసా బతికే ఉండొచ్చు కాబట్టి మీకు ట్రైనింగ్ తీసుకుందాం, ప్రిపరేషన్ తీసుకుందామా అంటాడు. దానికి వాళ్ళు మీకు కాళ్ళు బాగాలే కదా, మీరు నడవలేరు కదా అంటే నేను మీకు ట్రైనింగ్ ఎలా చేయాలో చెప్తా అంటారు కకాషి. అప్పుడే ఇనారి అనే పిల్లవాడు వచ్చి మీరు చచ్చిపోతారు గేటు దగ్గర, మీరు అందరూ చచ్చిపోతాడు అని అంటాడు. అప్పుడే మన నరుటో బాబా ఎంట్రీ ఇచ్చి నేను సూపర్ హీరోని, నేను నరుటో సుమాకి ఆడెవడైనా కానీ మేము వాడిని ఊడిస్తామని అంటాడు. దీని తర్వాత వీళ్ళందరూ ఫారెస్ట్ లోకి ట్రైనింగ్ చేయడానికి వెళ్తారు. కకాషి ఏమో మీరు ట్రైనింగ్ చేసే ముందు చాకర అంటే ఏంటో నేను చెప్తా అంటాడు. ఇక్కడ మన సాకురా పాప ఒక పెద్ద క్లాస్ పీకిద్దంతా వినాలని, లేకపోతే ఇక్కడ ఒక పిక్చర్ పెడతా చదివేయండి. ఇదిగోండి మన గూగుల్ తల్లి ఇచ్చిన ఆన్సర్ దీన్ని చదివేసి అర్థం చేసేసుకోండి. మనలాగే నరుటో కూడా చాకర అంటే ఏంటో విన్నా కూడా ఏం అర్థం కాదు, అయినా కూడా చేస్తా అంటాడు. కకాషి అయితే చాకరని కంట్రోల్ చేయడానికి ఇంకా బ్యాలెన్స్ చేయడానికి చెట్లు ఎక్కమంటాడు. ఇది చెప్పులంటే ఇది సింపుల్ ఏం కాదు, కాంటే మీరు కూడా చూడండి. కకాషి ఒక నింజా హ్యాండ్ సైన్ చేసి తన కాళ్ళ దగ్గరికి చాకరా మొత్తం తెచ్చుకుంటాడు. ఇంకా అలా కంట్రోల్ చేసి అలాగే చెట్టు కూడా అంతే ఈజీగా, అంతే సులువుగా ఈజీగా ఎక్కేస్తాడు. ఇంకా నిలబడి ఇలా ఇలా కూడా ఎక్కుతాడు. మీరు క్లెయిమ్ చేసేటప్పుడు ఎప్పుడైతే జారి కింద పడిపోతుంటారో ఆ టైంలో ఇలా గీతలు గీయండి అంటాడు. చెప్పినట్టుగానే వాళ్ళు ముగ్గురు చాకర తన ఫుడ్స్ దగ్గర గ్యాదర్ చేసుకుంటారు. ముగ్గురు పరిగెడతారు కానీ నరుటో కాలు పెట్టగానే కింద పడిపోతాడు. సాస్కే కొద్దిగా దూరం ఎక్కి కింద పడిపోతాడు. అక్కడ మార్క్ కూడా చేస్తాడు. కానీ సాకురా అయితే అప్పటికి ఇంకా ఎక్కేసి కూడా ఉండిద్ది. కకాషి సాకురాని కూడా పొగుడుతాడు. కకాషి ఏమో తనే హుకాగే అయిద్దేమో నాకు తెలిసి, తనే ఉచిహా క్లాన్ కన్నా గ్రేట్ అనుకుంటా అని ఇద్దరిని రెచ్చగొడతాడు. వీళ్ళిద్దరికేమో ఇక్కడ నుంచి రైవల్రీ స్టార్ట్ అయ్యిద్ది. ఇద్దరు ఎవరు ఫస్ట్ వెళ్తారో అని గొడవ పడుతూ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అక్కడ వాళ్ళిద్దరేమో నేను ఫస్ట్ వెళ్తా, నేను ఫస్ట్ వెళ్తా, నేను ఫస్ట్ వెళ్తా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఈ పిల్లడేమో వాళ్ళని చూసి వీళ్ళు ట్రైనింగ్ చేసి వేస్ట్, ఏం చేసిన లాభం లేదు అనుకుంటూ ఉంటాడు. దీని తర్వాత మనకి జాబుసా అన్న లొకేషన్ చూపిస్తారు. దానిలోకి గెటో ఈడి పేరు మర్చిపోయి ఈడు వచ్చాడు. ఆడొచ్చి జాబుసా మెడ మీద చేయి పెడతాం అనుకుంటే ఈడు హాకీ కూడా వచ్చి ఆపేస్తాడు. అప్పుడే వీళ్ళిద్దరు అటాక్ చేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరు తలల మీద ఈ కట్టి పెడతాడు. అప్పుడు నెక్స్ట్ టైం కనుక నువ్వు ఊడిపోతే కనుక నేను తీసేస్తా ఇక్కడ నుంచి, ఈ ప్లేస్లో నువ్వు ఉండవు అని వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనకి నరుటో, సాకురా, సాస్కే అని చూపిస్తారు. వీళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు కానీ నరుటో అంతగా ఏమి ఎదగడు. అతడితో ఈ ఎపిసోడ్ అయితే ఖతం. చాలా షార్ట్ వీడియో చేసి, ఎందుకంటే గైస్ నాకు మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను వీడియోస్ అందుబాటులో లేను అందుకే. కానీ నెక్స్ట్ సండే పక్క లాంగ్ వీడియో వచ్చింది, ఎందుకంటే నెక్స్ట్ సండే ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ ఎపిసోడ్లో మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన లెజెండ్స్ని అయితే ఇక్కడ నేను పెడుతున్నా. ఇదిగోండి వీళ్ళే ఆ లెజెండ్స్. ఇంకా మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ వచ్చేసి నరుటోని క్రియేట్ చేసిన వ్యక్తి పేరేంటి, ఆ లెజెండ్ పేరేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనం వచ్చే సండే వచ్చిన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అటిల్ దెన్ బై బాయ్.